10 సంవత్సరాలకు ముందు ఒక ఫ్యామిలీ ఉండేవారు. వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి 2 పిల్లలు. ఒక రోజు ఏమైందో తెలియదు కానీ ఆ 2 పిల్లల్లో ఒకరికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఆ తర్వాత పక్కింటి వాళ్ళంతా ఆ ఫ్యామిలీ ఆ పిల్లోడి బాడీని తీసుకెళ్లి శ్మశానంలో పూడ్చిపెడతారని చాలా వెయిట్ చేస్తారు. కానీ ఎన్ని రోజులైనా ఆ శవాన్ని వాళ్ళు తీయలేదు, ఇంట్లోనే ఉంచుకున్నారు. నేబర్స్ ఇంట్లోకి, అలానే ఆ చుట్టుపక్కలంతా ఆ బాడీ వల్ల చాలా చెడ్డ వాసన స్ప్రెడ్ అయింది. అక్కడ ఉండే నైబర్స్ కి ఆ ఫ్యామిలీ మీద కొంచెం డౌట్ ఎక్కువైంది. వాళ్ళందరూ ఈ సిచ్యువేషన్ గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. దాని తర్వాత పోలీస్ ఆ చుట్టుపక్కల వారు ఆ ఇంటికి వచ్చి మొత్తం చెక్ చేసి చూస్తే అక్కడ జరిగింది చూసి వాళ్ళ రోమాలు భయంతో నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే వాళ్ళు మనిషి మాంసం తినేవాళ్ళు. వాళ్ళ కొడుకు శవాన్ని వాళ్ళు భయంకరంగా చీల్చి లోపల ఉండే అవయవాలను తింటున్నారు. ఈ కేసు ఈవెన్ పోలీసు వాళ్ళకు కూడా చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. అప్పటి నుండి ఆ చనిపోయిన పిల్లవాడి ఆత్మ ఈ ఊర్లో తిరుగుతూ ఉందని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు.